రోజులు గడవసాగాయి. ముసలి నక్క మాంసం కోసం చెరువు ఒడ్డున మాటు వేసుకుని కూర్చుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు, మిత్రమా, నాకు ఒక ఉపాయం తట్టింది. నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వెళ్ళి నక్కను తీసుకురా. అది ఇక్కడికి రాగానే నేను గబాల్న దానిమీద పడి దాడి చేసి తినేస్తాను అని ఎండ్రకాయతో అంది ముసలి. ఇక మిత్రుడి మాట కాదనలేక నక్క దగ్గరికి వెళ్ళింది ఎండ్రకాయ. మిత్రమా, నా మిత్రుడు ముసలి చనిపోయాడు. దహన సంస్కారం చేయడానికి నా ఒక్కడి వల్ల కావడం లేదు. నాకు సహకరించు అంటూ వేడుకుంది ఎండ్రకాయ. ముసలి చనిపోయిన వార్త వినడానికి ఆనందంగా ఉన్నా తనను పిలవడం వల్ల అనుమానం వచ్చింది నక్కకి. అయినా ఎండ్రకాయతో కలిసి ముసలి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ముసలి కదలకుండా పడుకుంది. నక్క తన తెలివితేటలతో ముసలిని పరీక్షించాలనుకుంది. మిత్రమా, ఎందుకో మీ మిత్రుడు బతికే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముసలి చనిపోతే తన తోక మెల్లగా ఊగుతుందని మా అమ్మమ్మ చెప్పింది అంది నక్క ఎండ్రకాయతో. ఇదే నిజం కాబోలు అనుకుని తన తోకను మెల్లగా ఊపింది ముసలి. ముసలి బ్రతికే ఉన్నదని, ఇదంతా నాటకమని నక్కకు అర్థమయ్యింది. మిత్రమా, నా దగ్గర మీ నాటకాలు, నేను టక్కరి నక్కనని మర్చిపోయారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క. మిత్రులిద్దరూ తెల్లమొహాలు వేసుకుని కూర్చుండిపోయారు.